హలో, హలో, హలో. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. రాత్రి 11 అయిందండి. బట్ ఎలాగో రికార్డ్ చేయాలని చెప్పి ఎపిసోడ్ ట్యూస్‌డే వస్తది. సో, థర్స్‌డే రాత్రి మేము రికార్డ్ చేయబోతున్నాం. ఏమైనా అప్డేట్‌లు ఉన్నాయంటే ఫైనల్‌గా అండి, అబ్బా! స్ట్రైక్ ఎండ్ అయింది హాలీవుడ్‌లో. సో, మొత్తానికి ఇప్పుడు ప్రొడక్షన్స్ మళ్ళీ మొదలవుతాయి. అండ్ నేను యాక్చువల్లీ ఒక సెట్‌కి నేను వెళ్ళిపోతున్నా. సో, ఇవన్నీ సెట్ జేయడానికి చెప్తున్నా గదా! మా కెరియర్ ముందుకు తీసుకెళ్ళడానికి మా ప్రయత్నాలన్నీ మేము జేస్తున్నాం. అలాగే నేను చెప్దాం అనుకున్నా గానీ ప్రతిసారి మర్చిపోతాను. మరొకసారి మా పాడ్‌కాస్ట్ మీకు నచ్చట్లయితే మాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. యూ కెన్ రైట్ టు అస్ అట్ tollywoodkaburlu1@gmail.com. సో, మొన్న యాక్చువల్లీ ఒక షౌట్ ఔట్ ఇద్దాం అనుకున్నా. కానీ నేను మర్చిపోతూనే ఉంటా. సాయి సంజయ్ బ్రో ఆయన విజయవాడలో ఉంటారు. ఆయన నాకొక మెసేజ్ రాసారు. ఆయన చాలా ఎంజాయ్ చేసినారని. సో, మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మా పాడ్‌కాస్ట్ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసినంటే మీకు ఏదో ఒక జ్ఞానం వస్తుందంటే, లేకపోతే మీరు ఎంజాయ్ ఎంజాయ్ చేశారంటే ప్లీజ్ మాకు చెప్పండి. అంటే లేకపోతే నాకు చెప్పండి. నేను చాలా సంతోషపడతాను, ఆనందపడతాను. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఖచ్చితంగా మీరందరూ ఎవరైనా రాస్తే ఖచ్చితంగా మీకు రిప్లై ఉంటది. సో, అది ఆ గ్యారంటీ నేను మాత్రమే ఇవ్వగలను. సో, యాహ్! అవి అప్డేట్‌లు. ఇంకేమైనా ఉన్నాయంటే పెద్దగా ఏం లేవు. ఆఫ్‌కోర్స్ ఇది వినేసరికి 'టైగర్ 3' సినిమా రిలీజ్ అయ్యి ఉంటది. సినిమా సండే రిలీజ్ చేయడం ఏంటో, ఆ లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు గానీ, అది వేరే విషయం అనుకో. దాని తర్వాత ఐ థింక్ నెక్స్ట్ పెద్ద సినిమా 'హాయ్ నాన్న' డిసెంబర్ 7థ్ మీద. డిసెంబర్ 7థ్. సో, యాహ్! ఇంకంతే. దెన్ ఆఫ్‌కోర్స్ 'సలార్' వస్తుంది. 'డున్‌కీ' వస్తున్నాయి. సో, అవన్నీ ఈ ఇయర్ ఎండ్‌లో. మన అంటే మన పాడ్‌కాస్ట్‌కి కూడా మేము ప్రతి సంవత్సరం మన స్పెషాలిటీ ఏందంటే మొత్తం ఇయర్‌ని ర్యాప్ జేయడం. సో, అక్కడ మంచి పాటలు, వరస్ట్ పాటలు, మంచి సినిమాలు, వరస్ట్ మూవీసు. ఇప్పుడైతే ఏమైందంటే అది చాలా క్రంచ్ టైమ్‌లో ఉంటది గాబట్టి అది లైక్ టూ మచ్ కంటెంట్ అయిపోయేసరికి చూద్దాం. అది ఎట్లా ప్లానింగ్ ఆ ప్లానింగ్ ఎట్లా చేస్తాం అనేది. అదే మేము ట్రై చేస్తాం. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా మీరు టైటిల్ చూసుంటే 'డాన్' ఆఫ్‌కోర్స్ స్టారింగ్ మాస్ మహారాజా రవితేజ గారు. సో, ఈ సినిమా ప్రత్యేకంగా చెప్పాలంటే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఈ సినిమా 4 సార్లు చూసాను. ఇదే నాలుగోసారి మళ్ళీ చూసాం పాడ్‌కాస్ట్‌కి. అండ్ నేనొకటే చెప్తా. ఈ సినిమా చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటది. చాలా మంచి రిపీట్ వాల్యూ ఉంటది. యాహ్! అదొకటే తెలుసు. సో, యాస్ యూజువల్ మనం క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ మన 'ఆర్ఆర్ మూవీ మేకర్స్'. సో, 'ఆర్ఆర్ వెంకట్' గారు. ఆయన 'కిక్' సినిమా అండ్ 'బిజినెస్ మ్యాన్' సినిమాలు గూడా తీసింది ఆయనే. సో, ఆఫ్‌కోర్స్ దిస్ మూవీ స్టార్స్ ఇందాక చెప్పినట్టు 'మాస్ మహారాజ్' రవితేజ గారు, శ్రేయ గారు, అంజన సుఖాని గారు, శ్రీహరి గారు, మహేష్ మాంజ్రేకర్ గారు, బ్రహ్మానందం గారు, ఆలి గారు, యశ్‌పల్ శర్మ గారు, సైజు షిందే గారు, కాశీ విశ్వనాథ్ గారు, వేణుమాధవ్ గారు, బ్రహ్మాజీ గారు, సుధ గారు, సురేఖ వాణి గారు, ఇంకెవరైనా మిస్ అవుతున్నానంటే మన రఘు కర్మచ్చి గారుంటారు. అండ్ జాన్ కోకెన్ గారు. అదే ఆయన ఈ సినిమాలో మహేష్ మాంజ్రేకర్ కొడుకుగా అదే మన 'సార్పట్ట పరంపర'లో విలన్ ఉంటారు కదా! ఆయన పేరు జాన్ కోకెన్. సో, ఆయన కూడా ఈ సినిమాలో ఉంటారు. అంటే తన్నులు తింటారు. అదే ఫస్ట్ ఫైట్‌లో. సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే వాడే ఒక రకంగా అనుకోవచ్చు. ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి నా ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. సినిమాటోగ్రఫీ చేసినటువంటి 'మన్మధుడు' అండ్ 'మల్లీశ్వరి' ఫేమ్ సమీర్ రెడ్డి గారు. ఈ సినిమాకి ఎడిటింగ్ చేసినటువంటి ది లెజెండరీ గౌతమ్ రాజ్ గారు. రెస్ట్ ఇన్ పీస్ సార్. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ రాసినటువంటి అప్పట్లో స్టార్ రైటర్ కోన వెంకట్ గారు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్షన్ చేసినటువంటి నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారు. ఈ సినిమాకి ఫైట్స్ చేసినటువంటి స్టన్ సిమ మాస్టర్ గారికి. అండ్ ఆఫ్ కోర్స్ బేసిక్‌లీ నాకు తెలిసినంత వరకు అన్ని రవితేజ సినిమాలు చేసేది వీళ్ళే. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లేని దర్శకత్వం చేసినటువంటి మన గోపిచంద్ మల్లేలు గారికి ఇది ఆయన ఫస్ట్ సినిమా. సో, ఆయన డెబ్యూ సినిమా. ఇందాకడ చెప్పినట్టు ఈ సినిమాకి నిర్మాత 'ఆర్ఆర్ వెంకట్' గారు. అండ్ ఈ సినిమా ఆగస్ట్ 6, 2010 సినిమా రిలీజ్ అయింది. సో, ఈ సినిమా కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే వెరీ సింపుల్ అండి. నేను ఈ సినిమా 2010 ఆర్ 2011లో నేను చూసుంటా యూట్యూబ్‌లో. అప్పుడు నాకు నచ్చింది. దాని తర్వాత లాక్‌డౌన్ టైమ్‌లో మా సినిమాలను రీవిజిట్ చేసి 2020లో సినిమా చూశాను. అండ్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఇంత ఎంటర్‌టైనింగ్‌గా ఉండేసరికి దాని తర్వాత నాకు తెలిసి కొన్ని నెలల తర్వాత మా అమ్మ చెప్పింది ఏందంటే
అంటే ఏదో ఒకటి సినిమా పెట్టురా అంటే, "అమ్మ నువ్వు డాన్ సీన్ చూసావా?" అంటే, "లేదు నేను చూడలేదని" చెప్పి, మేము సినిమా పెట్టి అంటే అది మేము సినిమా చూసాం. ఆమెకి నచ్చిందో లేదో నాకు తెలీదు గానీ, అది వేరే విషయం. కానీ అది మూడోసారి. ఇప్పుడు నాలుగోసారి ఏందంటే, ఇంకా ఓకే. నువ్వు లాస్ట్ టైమ్ చూసేది 3 సంవత్సరాలయింది. ఇప్పుడేమన్నా మారిందా అంటే, నేనొకటే చెప్తానండి. నువ్వొక సినిమా 2 సార్లు చూసావంటే సేమ్ ఆ సినిమా ఇంకా అదే ఎంటర్‌టైన్‌మెంట్ వాల్యూ ఇస్తదంటే, ఆ సినిమా ఖచ్చితంగా రీపీట్ వాల్యూ ఉంటది. సో, ఈ నాలుగోసారి చూసే కొద్దీ అంత సేమ్‌గానే ఉంది. సినిమాకి అద్భుతమైన రీవాచ్ వాల్యూ ఉంది. అండ్ సినిమా చాలా అంటే చాలా ఎంటర్‌టైనింగ్ ఉంది. అండ్ సో, ఆహ్, యాస్ యూజువల్ మనం లెట్స్ గెట్ ఇంటు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంగతానికొస్తే, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే, ఇది బేసిక్‌గా గోపిచంద్ మల్లెల గారు పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చెప్తున్నా. ఆయన సొంత ఊరు ఆహ్, బొద్దులవరిపలం. ఇది ఒంగోలు దగ్గరుంటది. ఆయన అక్కడ ఏం చేశారంటే, అక్కడే ఆయన పుట్టి పెరిగారు. అండ్ ఆ ఊర్లో 10థ్ క్లాస్ వరకు ఆయన చదివారు. వీఆర్ కాలేజ్ నెల్లూరులో ఆయన గ్రాడ్యుయేషన్ చేసి ఆయన డిగ్రీ కంప్లీట్ చేశారు. అండ్ దెన్ ఆయనకి చిన్నప్పటి నుండి ఆయనకి సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఆయనకి ఇంట్రెస్టు. ఏమైందంటే బేసిక్‌గా అది పూర్తయిన తర్వాత ఆయన హైదరాబాద్‌కొచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఆయన జాయిన్ అయ్యారు. ఫస్ట్ ఆయన 'మహేంద్ర' అనే ఒక నిర్మాత దగ్గర జాయిన్ అయ్యారు. ఆయన బ్యానర్ పేరు 'ఏఏ ఆర్ట్స్' అనమాట. అండ్ దెన్ ఆయన మొట్టమొదటి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే సినిమా మన 'శ్రీహరి' గారి 'పోలీస్' అనే సినిమా. దాని తర్వాత 'శ్రీహరి' గారు చేసే ఒక 5 సినిమాలకి, అన్ని సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. దాని తర్వాత ఆయన ఏం చేశారంటే 'ఈవీవి సత్యనారాయణ' గారి దగ్గర చాలా బాగుంది ఈ సినిమాకి. అది ఫస్టు ఫస్ట్ ఆయనదే ఆ సినిమాయే అంటే ఆయన ఆయనతో చేరి ఫస్ట్ సినిమాకి పనిచేసేది చాలా బాగుంది. దాని తర్వాత ఇంకొన్ని సినిమాలు చేశారు ఈవీవి గారితో. ఆయన నెక్స్ట్ బ్రేక్ ఎప్పుడొచ్చిందంటే శ్రీను వైట్ల గారు 'వెంకీ' సినిమా కోసం ఆయన మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అప్పుడే 'రవితేజ' గారితో ఆయనకి పరిచయం అయింది. దాని తర్వాత 'అందరివాడు' అండ్ 'ఢీ' సినిమాకి కూడా ఆయన పనిచేశారు. ఆయనకి నిజమైన బ్రేకు అండ్ దాని తర్వాత ఈ కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్ ఎక్కడ నేర్చుకున్నారంటే యాక్చువల్‌గా ఏఆర్ మురుగదాస్ గారు అంటే 'స్టాలిన్' సినిమాకి పనిచేశారు. 'స్టాలిన్' దాని తర్వాత మన హిందీ 'గజినీ' రీమేక్ ఆమీర్ ఖాన్ గారు తీసేది. ఆ 2 సినిమాలకి ఆయన మళ్ళీ పనిచేశారు. దాని తర్వాత 'లక్ష్యం' సినిమాకి శ్రీవాస్ గారు ఆహ్, అల్ యాహ్! 'లక్ష్యం' సినిమాకి శ్రీవాస్ గారిని అసిస్ట్ చేశారు. దాని తర్వాత 'మెహర్ రమేష్' గారితో 'కంత్రి' అండ్ 'బిల్లా' సినిమా తీశారు. ఆయన లాస్ట్ మూవీ అంటే ఆయన ఆఖరి సినిమా ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా వాజ్ 'బిల్లా' అనమాట. అప్పుడేమైందంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఆయన చాలా యాక్టివ్‌గా ఉండేవారు. ఏందంటే అన్ని యాస్పెక్ట్స్ నేర్చుకోవడానికి అంటే బేసిక్‌లీ ఒక ఉత్సాహం ఉండేదానికి. అండ్ అంటే బేసిక్‌గా ఒక పట్టుదల ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటది గదా! ఇప్పుడు బేసిక్‌గా ఒక ఒక చిన్న పిల్లోడు ఒక క్యాండీ షాప్‌కి తీసుకెళ్తే, లేకపోతే ఒక బొమ్మల షాప్‌కి తీసుకెళ్తే వాళ్ళు ఎంత ఎక్సైట్ అయ్యారో, అది బేసిక్‌లీ మన 'గోపిచంద్ మల్లేలు' గారు సెట్‌లో ఉంటే. అప్పుడేమైందంటే 'బిల్లా' సినిమా ఐ థింక్ క్లైమాక్స్ షూటింగ్ చేసినప్పుడు వాళ్ళు మలేషియాలో ఉండేసరికి ప్రభాస్ గారితో ఆఫ్‌కోర్స్ అప్పుడు ప్రభాస్ గారితో స ఆహ్, స్ స్ ప్రభాస్ గారితో సాన్నిహిత్యం పెరిగిందనమాట. సో, అప్పుడేమైందంటే ప్రభాస్ గారు అడిగారు. ఏందంటే, గోపి నీ దగ్గర ఏమైనా కథ ఉందా?" అని జెప్పి. దాని తర్వాత ఆహ్, నీ దగ్గర ఏమైనా కథ ఉంటే నాకు చెప్పని జెప్పి, అప్పుడు డాన్ సీన్ పాయింట్ ఏదైతే ఉందో ఒక 5 నిమిషాల నరేషన్ ప్రభాస్ గారికి జెప్పారు. అంటే ఆ టైంలో ఆ స్టోరీ ఇంకా డెవలప్ అవుతుంది బేసిక్‌గా. అప్పుడేమైందంటే ప్రభాస్ గారు ఏం జెప్పారంటే, "బావుంది డార్లింగ్ మనం చేద్దాం" అని జెప్పి. కానీ వాళ్ళు మళ్ళీ ఇండియాకొచ్చిన తర్వాత ప్రభాస్ గారు ఆల్రెడీ 'ఏక్ నిరంజన్' సినిమాతో కమిట్ అయ్యారు. మన మన 'పూరి జగన్నాథ్' గారితో. ఆ ఛాన్స్ మిస్ అయింది. దాని తర్వాత ఏమైందంటే ఇదే కథ గోపిచంద్ గారి దగ్గరికెళ్ళింది. హీరో గోపిచంద్ గారు. సో, ఆయన, ఆయన గోపిచంద్ మల్లేని కలిసి, "నీ దగ్గర ఏమైనా కథ ఉందా?" అంటే, ఉంది అని చెప్పి మళ్ళీ డాన్ సీన్ కథ అని వాళ్ళు చెప్పారు. ఆయన చేయాల్సింది బట్ అదే అండ్ ఇంకా అదే టైంలో గోపిచంద్ మల్లేరు గారు ఆ స్క్రిప్ట్‌ని డెవలప్ చేశారన్నమాట. ఆ సినిమాకి యాక్చువల్లీ కాంబో ఎట్లా సెట్ అయిందంటే, గోపిచంద్ హీరో, నిర్మాత 'దిల్ రాజు' గారు, దర్శకుడు గోపిచంద్ మల్లేలు. యాక్చువల్లీ అప్పుడు బ్యానరు 'దిల్ రాజు' గారిది. కానీ ఆ సరైన టైంలో ఏమైందంటే, ఆ 'దిల్ రాజు' గారు 'బృందావనం' సినిమా స్టార్ట్ అయ్యి ఆయన బిజీ అయ్యారనమాట. యాక్చువల్లీ ఏందంటే గోపిచంద్ మల్లేలు గారికి
బ్యానర్ అనే సంస్థలు మారుదాం అని అనుకున్నారు. కానీ హీరో గోపిచంద్ గారు ఏం చెప్పారంటే, లేదు నేను ఈ సినిమా చేసినా అంటే నేను ఓన్లీ 'దిల్ రాజు' బ్యానర్ 'దిల్ రాజు' సంస్థ అంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సంస్థలో చేశా అని చెప్పి నే ఆయన ఒక కండిషన్ పెట్టారు. ఇది ఆయనకి నచ్చలేదు. సో, మళ్ళీ మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ అనమాట. అప్పుడేమైందంటే 'రవితేజ' గారు ఈ కథ గురించి ఇన్నారు. అండ్ దెన్ అన్ని వాటిలో ఎందుకంటే 'రవితేజ' గారు 'అమితాబ్ బచ్చన్' గారికి చాలా పెద్ద ఫ్యాన్. సో, అమితాబ్ బచ్చన్ హీరో, ఒక అమితాబ్ బచ్చన్ ఫ్యాను, ఒక ఎంటర్‌టైనింగ్ హీరో క్యారెక్టరైజేషన్. దాని తర్వాత 'దిల్ రాజు' గారు కూడా అదే జెప్పారు. ఈ కథ చెప్పినప్పుడు ఏందంటే, ఏంటి గోపిచంద్‌కి సూట్ అవుతున్నావు అంటే, ఈ కథ వింటుంటే 'రవితేజ'కే సూట్ అవుతది నాకనిపిస్తుంది అని జెప్పి ఆయన కూడా అదే జెప్పారు. సో, ఆయన 'రవితేజ' గారిని కలిసి ప్రాజెక్ట్ అంటే 'రవితేజ' గారిని కలిసి కథ నరేట్ జేశారు. ఒక వారం రోజుల్లో ప్రాజెక్ట్ సెట్ జేసి సో, 'దిల్ రాజు' బ్యానర్ నుండి ఫైనల్‌గా మన 'ఆర్ఆర్ మూవీ మేకర్స్' సంస్థ. సో, మన 'ఆర్ఆర్ వెంకట్' గారి సంస్థ 'ఆర్ఆర్ మూవీ మేకర్స్' సంస్థలో సినిమా ఫైనలైజ్ అయిందన్నమాట. సో, మొత్తానికి 'గోపిచంద్ మల్లేలు' గారికి ఆయన దర్శకుడిగా ఒక జీవితం మొదలైన రోజు జనవరి 25, 2010 మూవీ ముహూర్తం జరిగింది. 'డాన్ సీను' సినిమాకి రామనాయుడు స్టూడియోస్‌లో. ఈ పలానా ఈవెంట్‌కి మన ఎన్టీఆర్ గారే చీఫ్ గెస్ట్. జూనియర్ ఎన్టీఆర్ గారు. సో, ఆయన క్లాప్ బోర్డ్ ఆన్ చేసి, దాని తర్వాత మన రామనాయుడు గారు కెమెరా స్విచ్ ఆన్ చేసి, ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేసేది వివి వినాయక్ గారు. సో, ఈ సినిమాకి పెద్ద స్టార్ కాస్ట్ సెట్ అయింది. 'సాయి షిందే' గారు, 'శ్రీహరి' గారు, 'బ్రహ్మానందం' గారు, 'ఆలి' గారు. అండ్ దెన్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే, ఈ సినిమాకి ఫస్ట్ హీరోయిన్ యాక్చువల్లీ మన 'త్రిష' గారు. బట్ కొన్ని అనుకోని కారణాల వలన ఆమె ప్రాజెక్ట్ నుండి డ్రాప్ అయ్యి, అప్పుడు శ్రేయ గారిని వాళ్ళు మళ్ళీ తీసుకున్నారు. అండ్ యాక్చువల్లీ శ్రేయ గారు ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక తెలుగు సినిమా తీస్తున్నారు. యాహ్! తెలుగు సినిమా చేశారు యాక్చువల్లీ. దాని తర్వాత కొన్ని ఐ థింక్ హిందీ సినిమాల్లో నటించిన ఒక హీరోయిన్ తీసుకొని, మన 'అంజనా సుఖాని' గారు వాళ్ళు వేరే హీరోయిన్‌గా వాళ్ళు పెట్టారనమాట. సో, షూటింగ్ ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్‌లో తీశారు. అండ్ దెన్ మీకు చాలా ఫన్నీగుంటదిది. ఏందంటే, సినిమా సారీ జర్మనీలో జరుగుతుందని వాళ్ళు జెప్తారు. కానీ అది వాళ్ళు యాక్చువల్లీ స్విట్జర్లాండ్‌లో షూటింగ్ జేశారు. ఇది నాకు ఎట్లా తెలిసిందంటే, వాళ్ళ ఫస్ట్ ఆ సీన్ ఉంటది గదా! వాళ్ళు క్యాఫే బయట ఉంటారు. సో, ఆ క్యాఫే నేను రిసర్చ్ జేస్తే అప్పుడు నాకు తెలిసింది. అది స్విట్జర్లాండ్ బర్న్ అనే ఒక ఊరుంటది. అది బర్న్ స్విట్జర్లాండ్‌లో వాళ్ళు తీశారు. సో, మమ్మల్ని హోలాగాలు జేయడానికి వాళ్ళే జేశారు. బట్ ఆఫ్ కోర్స్ పెద్దగా పట్టించుకోడు. వాళ్ళు ఒకటే జెప్తారు. కానీ వాళ్ళు ఇంకోటి తీస్తారు. జస్ట్ మేము నమ్మమా లేదా అది ముఖ్యం. సో, మొత్తానికి వాళ్ళు షూటింగ్ చేసే కొద్దీ షూటింగ్ అయిపోయింది. సో, జులై 23, 2010 ఆడియో తాజ్ డెక్కన్ హోటల్‌లో వాళ్ళు లాంచ్ చేశారనమాట. దీనికి మళ్ళీ చీఫ్ గెస్ట్ ఏందో నాకు తెలీదు గానీ, మన రామానాయుడు గారు మొదటి క్యాసెట్ రిలీజ్ చేసేదే ఆయన అనమాట. సో, మొత్తానికి అన్నీ సెట్ అయింది. అంటే ఆడియో బేసిక్‌గా 2 వారాలకు ముందు వారు రిలీజ్ చేసి, ఆగస్ట్ 6, 2010 సినిమా విడుదలైంది. మొత్తానికి నేను సినిమాకి హిట్ టాకొచ్చి మొత్తానికి 15,00,00,000 షేర్ వసూలు చేసి బాక్సాఫీస్ పరంగా సినిమా హిట్ అయింది. ఇంకోటేందంటే సినిమా 50 రోజులు ఆడింది. 100 రోజులు కూడా ఆడింది. సో, ఒక డెబ్యూ అంటే ఒక కొత్త దర్శకుడి నుండి ఇంతకంటే ఒక ఫస్ట్ సినిమాకి ఇంకేం కావాలి. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ గోపీచంద్ మల్లేరు గారికి ఒక మంచి పేరు తీసుకొచ్చింది ఈ సినిమా. అంటే ఒక కొత్త కమర్షియల్ డైరెక్టర్‌గా. దెన్ ఆఫ్‌కోర్స్ బోలెడన్ని సినిమాలు తీశారు. 'వెంకటేష్' గారితో 'బాడీగార్డ్', దాని తర్వాత మళ్ళీ 'రవితేజ' గారితో 'బలుపు', దాని తర్వాత 'రామ్' గారితో 'పండగ చేసుకో', 'సాయిధరమ్ తేజ్' గారితో 'విన్నర్', దాని తర్వాత మళ్ళీ 'రవితేజ' గారితో 'క్రాక్', దెన్ ఆఫ్‌కోర్స్ ఈ సంక్రాంతికి ఈ సంవత్సరం స్టార్టింగ్‌లో బాలయ్య గారితో ఆహ్, బాలయ్య గారితో 'వీరసింహారెడ్డి'. సో, ఈ అన్ని సినిమాలు హి వుడ్ గో ఆన్ టు డైరెక్ట్ ఆల్ దీస్ మూవీస్ అనమాట. సో, యాహ్! సో, ఇప్పుడు కథా సంగతానికొస్తే ఎవరైనా మర్చిపోయారంటే అంటే చాలా ఉంటది. బట్ సింపుల్‌గా సింపుల్‌గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా. సో, సినిమా ఓపెన్ అవుతది. ఏందంటే ఒకడు సైకిల్ మీద ఉంటాడు. అండ్ వాడేం చెప్తున్నాడంటే, "ఒరేయ్! ఆ సీను గాడు కనిపించాడా? ఆ భవాని బ్యాచ్ కోసం వాడి కోసం ఎతుకుతున్నాడు." అప్పుడేమవుతదంటే ఒక థియేటర్‌లో ఉంటాడు. వీడొస్తాడు. అక్కడ అమితాబ్ బచ్చన్ గారి 'డాన్' సినిమా అక్కడ వాళ్ళేస్తారు. ఎవడో వస్తాడు. ఏందంటే, "ఒరేయ్! భవానీని నీ కోసం వెతుకుతున్నాడురా" అని చెప్పి, సీను అంటే, "సీను గాదు డాన్ సీను అని పిలువు" అని చెప్పి, సో, వాడొస్తాడు. బయటకొస్తే భవాని ఇంకెవరు గాదు. వాడి అమ్మ పేరు భవాని. ఇది మన సుధా గారు. సో, వాడు స్కూల్ బంక్ కొట్టి ఆడు సినిమా చూస్తూనే ఉంటాడు. ఇప్పటివరకు 'డాన్' సినిమా 31 సార్లు చూసాడు మన అమితాబ్ బచ్చన్ 'డాన్' సినిమా.
సో, ఆమెకేం ఆమెకేమనిపిస్తదంటే, వీడు యూ నో వీడు బిహేవ్ జేసే అంటే, వీడు బిహేవ్ జేసే విధానం నా కూతురు గూడా చెడిపోతుంది. సో, ఆమె ఒక కండిషన్ పెడతది. ఏందంటే, ఇక్కడ ఈథర్ నేనుండాలి, లేకపోతే వాడుండాలి. సో, అది వాడికి రాత్రి వాడికి గుర్తొచ్చి, వాడు కళ్ళు తెరిచి, సీను ఇంటి నుండి పారిపోతాడు. అప్పుడేమవుతదంటే, స్టోరీ హైదరాబాద్‌లో ఓపెన్ అవుతది. అండ్ దెన్ 'జగపతి బాబు' గారు నరేషన్ ఇస్తారనమాట. ఏందంటే, ఇద్దరు పెద్ద డాన్లుంటారు. ఒకటేందంటే 'మాచిరాజు' ఇది మన 'సైజు షిండే' గారు. దాని తర్వాత 'నర్సింగ్' ఇది మన 'శ్రీహరి' గారు. హైదరాబాద్‌లో 2 బిగ్గెస్ట్ మాఫియా డాన్స్ అంటే వీళ్ళిద్దరే. 'మాచిరాజు' గాడికే వాడికి చాలా ఇన్‌సెక్యూరిటీ ఉంటదనమాట. సో, ఏందంటే ఎప్పుడూ నర్సింగ్ గాడి మీద, వాడి మీద గెలవాలనేదే వాడి కోరిక. అండ్ దెన్ వాడేం జేసినా వాడదే జేస్తాడు. నర్సింగ్ వాడే పేస్ట్ ఆడుకుంటాడు. వాడు ఈనాడు చదివితే వీడు గూడా ఈనాడు చదువుతాడు. దాని తర్వాత వాడు బెంజ్ కారు కొంటే వీడు కూడా బెంజ్ కారు కొంటాడు. సో, అంతే లైక్ అన్నీ సిల్లీ రీజన్స్ అనమాట. అప్పుడేమవుతదంటే 'దుగ్గల సాబ్' అని ఒకడుంటాడు. ఆడు నర్సింగ్‌కి వాడు హెల్ప్ జేస్తాడనమాట. సో, వాడు హెల్ప్ జేసే కొద్దీ ఆల్రెడీ నర్సింగ్ గాడికి వాడి సపోర్ట్ ఉంది. సో, వీళ్ళిద్దరు ఏం చేసినారంటే, ఆ దుగ్గల గాడితో వాళ్ళు దగ్గరగా ఉండడానికి ఒక ప్రయత్నం చేశారు. ఎందుకంటే వాడు పెద్ద డాన్ అనమాట. సో, వాడి నమ్మకంని నిరూపించుకోవడానికి వాళ్ళు లక్ష 90 పనులు చేస్తూ ఉంటారనమాట. సో, అప్పుడేమవుతదంటే మొత్తానికి సీను గాడు మళ్ళీ హైదరాబాద్‌కి వస్తాడు. అండ్ వాడి చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ అంటే చిన్నప్పుడు వాడి ఫ్రెండ్స్ వాడు ఫస్ట్ స్టేషన్ నుండి రిసీవ్ జేసుకోవడానికి వాళ్ళందరూ వస్తారు. వాడు ఇంకా డాన్ అవ్వాలని ఆ కల ఏదైతుందో వాడికి ఇంకా అట్లానే ఉంది. దాని తర్వాత వాళ్ళు అడుగుతారు, "అరె! ఎందుకురా డాన్ పిచ్చి అంట నీకు" అని చెప్పి అప్పుడు "ఐదేళ్ల వయసుకి నేను అమితాబ్ బచ్చన్ ఫ్యానురా" అనే హీరో ఇంట్రో సాంగ్ వస్తది. 5 ఏళ్ల వయసుకి. సో, డాన్ సీను హీరో ఇంట్రో సాంగ్ వస్తది. దాని తర్వాత సేమ్ లైక్ మనం యాక్చువల్లీ ఇది నేను ఆలోచిస్తుంటే కొంచెం మన 'బిజినెస్ మ్యాన్' సినిమా ఎక్కడి నుండి ఇన్‌స్పిరేషన్ వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే ఈ సినిమా 2010లో వచ్చింది. 'బిజినెస్ మ్యాన్' 2012 ఈ 'డాన్ సీన్' 2010లో వచ్చింది. 'బిజినెస్ మ్యాన్' 2012లో వచ్చింది. సో, వాడొక పబ్‌కెళ్తాడు. పబ్‌కెళ్ళిన తర్వాత వాడికొక ఐడియా వస్తది. ఏందంటే, ఇక్కడ ఎవ్వడు తోపుగాడురా బాబు! ఆడిని కొడితే నేను ఫేమస్ అవుతా అని చెప్పి ఆడొక్కడు కొడతాడు. ఆడు ఇంకెవడో కాదు సేమ్ ఆ దుగ్గల్ గాడి కొడుకే. సో, ఆడు కొడితే నెక్స్ట్ డే వాడు న్యూస్‌లో వస్తాడు. అండ్ దెన్ ఆబ్వియస్‌గా ఇందాక చెప్పినట్టు 'మాచిరాజు', 'నర్సింగ్‌కి' ఆ దుగ్గలగాడి నుండి వాడి నమ్మకాన్ని వాళ్ళు ఏ అది గెలిపించడానికి వాళ్ళు ఏదైనా జేస్తారు. సో, ఏమవుతదంటే సీనుగాడే జెప్తాడు 'మాచిరాజుకి' ఏందంటే వాడు అడ్రెస్ పెట్టి నేనే వాడిని కొట్టా అని జెప్పి వాడు 'మాచిరాజు' గ్యాంగ్‌లో వాడు ఇరుక్కుంటాడు. సో, ఆ నర్సింగ్ గాడిని దెబ్బ కొట్టడానికి ఈ మాచిరాజు సీనుని ఒక ఒక పనడుగుతాడు. ఏందంటే నీ నమ్మకాన్ని నిరూపించడానికి నువ్వు జర్మనీకెళ్ళి వాడి కూతురుతో లైక్ నీ నీతో లైక్ ప్రేమలో పడు. బేసికల్లీ వాడి కూతుర్ని ప్రేమలో పడేయి. ఓకే. లవ్ హిస్ సిస్టర్ అని జెప్పి బేసిక్‌గా వాడు వ కూతురేందిరా జర్మనీకెళ్ళి నర్సింగాడి చెల్లెలికి లైనేసి, నీతో ప్రేమలో పడేలా చెయి అని జెప్పి, అప్పుడు వాడికుంటది అని జెప్పి. సో, మన మాచిరాజు అసిస్టెంట్ బ్రహ్మాజీ అనమాట. సో, వారు జర్మనీకెళ్తే యాక్చువల్లీ వాడు జూపియాల్సింది ఈ అంజన అనే అమ్మాయి, దీప్తి అనే అమ్మాయి. కానీ వాడు శ్రేయ జూపిస్తాడు. సో, ఈడేం జేసాడంటే, వాడొక ఫ్యాషన్ మ్యాగజైన్ ఫోటోగ్రఫర్‌గా పోజ్ గొట్టి, ఆడు ఒక నకిలీ గుడ్డోడితో వాడి పేరు పిత్రేనో పిత్రేమన వేణుమాధవ్ గారు ఆడు స్విట్జర్లాండ్ పోయి, వాడు అమ్మాయిని ఫ్లాట్ చేసి వాడు మళ్ళీ హైదరాబాద్‌కొస్తాడు. ఈ విషయం నర్సింగ్ గాడి దగ్గరికెళ్తది. ఏందంటే, ఆ మాచిరాజు గాడు నీ చెల్లుని ఎరవేయడానికి ఆడు స్కెచ్ చేశా అని చెప్పి వాళ్ళందరూ ఎయిర్‌పోర్ట్‌కొస్తాడు. ఎయిర్‌పోర్ట్ నుండి వాడి కార్‌లో సీను గాడిని చంపేయడానికి వాడు ఒక స్నైపర్ పట్టుకొని వాడు వాడు బుల్లెట్ అంటే వాడు ట్రిగ్గర్ నొక్కే ముందు ఇక్కడ నీకొక ట్విస్ట్ ఉంటది. ఏందంటే శ్రేయ యాక్చువల్లీ 'సయ్యజీ షిందే' చెల్లెలు నర్సింగ్ గాడిది కాదని చెప్పి ఇప్పుడు ఇంటర్వల్ పడతది. ఇక్కడ ట్విస్ట్ ఏందంటే ఆ దీప్తి అనే అమ్మాయి. సో, యాక్చువల్లీ ఆ వేరే అమ్మాయి శ్రేయ వాళ్ళ బెస్ట్ ఫ్రెండు. ఆ అమ్మాయి యాక్చువల్లీ నర్సింగ్ వాళ్ళ చెల్లెలు. అండ్ దెన్ వాళ్ళేం చేస్తారంటే ఇది వాళ్ళు తెలుసుకున్న తర్వాత నర్సింగ్ గాడు సీనీని కిడ్నాప్ చేసి వాళ్ళు నర్సింగ్‌కి పట్టుకొస్తాడు. ఇప్పుడేందంటే
వాడు ఆల్రెడీ ఇరుక్కుంటాడు. ఇప్పుడు వాడు ఇంకా ఇరుక్కొని వాడు బేసికల్లీ ఆటలాడుతూ ఉంటారు వీళ్ళిద్దరి మధ్యన. సో, వాడేం చేసినాడంటే దీప్తిని ప్రేమించడానికి వీడు కూడా నటించడం వాడు వాడు మొదలుపెడతాడు. అది నేను ఇందాక చెప్పినట్టు మాచిరాజు గారు నర్సింగ్ గాడిని వాళ్ళిద్దరిని బకరాలు చేస్తూ ఉంటాడు. సో, ఒకరోజు ఏమవుతదంటే నర్సింగ్‌కి ఎవడో ఒకడు తెలియనివాడు వా వా నర్సింగ్‌కి తెలియనివాడు వాడికొక సమస్య వస్తదనమాట. ఏందంటే ఒక రౌడీ షీటర్ బీహార్ నుండొచ్చి బేసిక్‌లీ వాడు పొలంని వాడు ఆక్రమించాడు. సో, ఇప్పుడు శీను గాడు నర్సింగ్ గాడి దగ్గర వాడు నమ్మకాన్ని నిరూపించుకోవడానికి వాడు అడుగుతాడు. సార్ నేను హెల్ప్ చేస్తా అని చెప్పి. సో, అక్కడ ఆ రౌడీ షీటర్ బిహార్ గాడు వాడు ఒక అమ్మాయిని హరాస్ చేస్తూ ఉంటాడు. ఈ సీను గాడు ఆన్ని పిచ్చగొట్టుడు కొట్టి అమ్మాయిని కాపాడుతాడు. అండ్ దెన్ ఆ అమ్మాయిని ఒక కాలనీలో దింపడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. కానీ వాడికి ఒక డౌట్ వస్తది. ఇది ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి ఆ అమ్మాయిని ఫాలో చేస్తే అప్పుడు వాడికి తెలుస్తదనమాట. ఈ అమ్మాయి ఇంకెవరో కాదు అది వాడి చెల్లెలు. అండ్ దెన్ ఆ అమ్మాయిని ఓదార్చే ఒక ఆమె ఎవరైతే ఉన్నారో సేమ్ అది భవాని. సో, మన సుధ గారు ఇక్కడ ఒక హార్ట్ టచింగ్ మొమెంట్ ఉంటది. వాడే చెప్తాడు, "భవాని తీసుకో" అని చెప్పి సీను లేదు డాన్ సీను టాటూ చెప్పి వాళ్ళందరూ రెకన్‌సైల్ అవుతారు. సో, అందరూ వాడు పెద్ద డాన్ అయ్యాడు కాబట్టి బోలెడు డబ్బులు సంపాదించినాడు కాబట్టి వాళ్ళందరిని హైదరాబాద్‌కి మళ్ళీ తీసుకొచ్చి వాడు పెద్ద అంటే వాడి అక్కతో ఉండడానికి వాడు ప్రయత్నం చేసాడు. ఈ మధ్య కాలంలో ఇంకా దుగ్గల సాబ్ గాడు డాన్ సీను కోసం వాడు వాడు వెతుకుతున్నాడు. సో, వాడేం జేస్తాడంటే, వాడు వాడి అసిస్టెంట్‌ని వాడిని పట్టుకోవడానికి వాడు అసిస్టెంట్‌ని పంపిస్తాడు. విశ్వాస్ అని ఏదో మన బ్రహ్మానందం గారు ఆయన కనిపెట్టడానికి ఈడు పంపిస్తాడు. అంటే వాడి కొడుకుతో సహా. సో, దుగ్గలగాడు కొడుకు వాడు నర్సింగ్ ఇంటికొస్తాడు. అతను మళ్ళీ వాడి గొంతు వినిపిస్తది. కానీ వాడు సరిగ్గా గుర్తుపట్టలేడు. ఎందుకంటే నేను తర్వాత చెప్తా వాడెందుకు గుర్తుపట్టలేదనేది. సో, విశ్వాస్ గాడొచ్చి ఆహ్, ఆల్మోస్ట్ వాడు కనిపెట్టే ముందు దాని తర్వాత శ్రీను గాడు పోజ్ కొడతాడు. ఆ సిట్యుయేషన్ నుండి ఎస్కేప్ చేయడానికి వాడు దొరకకుండగా వాడు మోగోడుగా వాడు పోజ్ కొడతాడు. ఈ విశ్వాస్ గాడితో ఆటలు ఆడుతూనే ఉంటాడు. దాని తర్వాత వాడేం తెలుసుకుంటాడంటే ఆ డాన్ సీను గాడు శ్రేయని వాడు ప్రెగ్నెంట్ చేశాడని చెప్పి వాడు మళ్ళీ ఆడికే ఫోన్ చేస్తాడు. దుగ్గల్ సాబ్‌కి ఫోన్ చేసి, "సార్ వాడొక అమ్మాయిని కడుపులో పెట్టాడని" చెప్పి ఆడికి తిక్కలేస్తది. దాని తర్వాత సో, ఇప్పుడు ఈ ఇద్దరు అమ్మాయిలు వాడు ఎనకాల వెంటాడేసుకొని వాడొస్తున్నాడు గాబట్టి, అప్పుడు దీప్తి అండ్ ప్రియ వాళ్ళు వాళ్ళు అడుగుతారనమాట. దాని తర్వాత ఆలియే పిలుస్తాడు వాళ్ళిద్దరిని. సో, ఆలి వాళ్ళ రవితేజ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పుడు. సో, పిలిచిన తర్వాత వాడు జెప్తాడు ఏంటంటే, "నువ్వు సీనియర్‌ని ఇష్టపడుతున్నావా?" అంటే, "యాహ్! నేను ఇష్టపడుతున్నా." "మరి నువ్వు?" "యాహ్! నేను గూడా ఇష్టపడుతున్నా" అని జెప్పి, దాని తర్వాత ఈ నాటకం మొత్తం సీను ఎందుకు జేసినాడంటే, నర్సింగ్ అండ్ మాచిరాజు యాక్చువల్లీ వాళ్ళు ఒకప్పుడు ప్రాణ స్నేహితులు. కానీ దాని తర్వాత వాళ్ళు శత్రువులయ్యారు. అండ్ దెన్ యాక్చువల్లీ సీను వాళ్ళ చెల్లెలు లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి యాక్చువల్లీ నర్సింగ్ వాళ్ళ ఆవిడనమాట. కానీ వాళ్ళెందుకు విడిపోయారంటే బేసిక్‌గా నర్సింగ్ వాళ్ళ డ్యాడీ పాండురంగారావు అని ఒకడు ఉండేవాడు. వాడికిష్టం లేదు వాళ్ళిద్దరు ప్రేమించుకోవడం. సో, నర్సింగ్ వాడి వీపు వెనకాల వాడికి వెన్నుపోటు చేసి మాచిరాజు గారితో చేతులు కలిపి వాడు బేసిక్‌లీ డబ్బులు తీసుకొని అబద్ధాలు చెప్పడానికి వాళ్ళిద్దరిని విడదీయడానికి వాడు ప్రయత్నం చేసి ఆఫ్‌కోర్స్ అది వాడు సక్సీడ్ అవుతాడు. కానీ వీళ్ళిద్దరూ మా చెల్లికి అన్యాయం చేసి వాడు రివెంజ్ తీర్చుకోవడానికి వాడు ఆ గ్యాంగ్‌లో చేరి వాళ్ళిద్దరిని హౌలాగాలు చేస్తూనే ఉంటారు. సో, మొత్తానికి దుగ్గుల సాబ్ గాడికి తెలుస్తది. ఏందంటే డాన్ సీన్ గాడు ఎక్కడని చెప్పి అప్పుడు కట్టమన్న క్లైమాక్స్ ఫైట్ మళ్ళీ గచ్చిబౌలి అల్యూమినియం ఫ్యాక్టరీ మనోడొస్తాడు డాన్ సీను. అప్పుడు ఆడు మొత్తం నిజం చెప్పేస్తాడు. ఏందంటే ఆ రోజు ఏం జరిగిందో. దాని తర్వాత మళ్ళీ లక్ష్మి అంటే వాడి చెల్లెలు నర్సింగ్‌తో చేతులు కలుపుతాడు. దాని తర్వాత దుగ్గులుగాడు తిక్కలేసి ఏందంటే, "ఒరేయ్! అయిపోయిందిరా మీ హమ్ ఆప్‌కే హే కౌన్ ఫ్యామిలీ డ్రామా" అని చెప్పి దాని తర్వాత డాన్ సీన్ గాడిని చంపడానికి వాడు మనుషుల్ని పంపిస్తాడు. వాడందరిని ఇరగదీస్తాడు. అండ్ దెన్ దుగ్గలు గారిని చంపకుండగా వాడు దుగ్గలు గారిని వదిలేసి, దాని తర్వాత ఆడు ఆడు మళ్ళీ విశ్వాస్ అడుగుతాడు.
అంటే ఆ మోగుడు సంగతేందంటే 'బెబ్బే' అని వాడు మళ్ళీ జెప్పి ఇంక అంతే సినిమా అయిపోతది. ఇది సినిమా కథ ఎవరైనా మర్చిపోయారంటే. ఓకే. సో, ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే ఒకటే రా బాబు. 'రవితేజ' గారు వన్ మ్యాన్ షో రా బాబు. ఇది పీక్ 'రవితేజ' గారి పెర్ఫార్మన్స్. ఇప్పుడు 'రవితేజ' గారి సినిమాల్లో ఆయన నటించే విధానం అన్నీ ఒకేలాగుంటాయి. ఏందంటే నువ్వు ఏదేది ఎక్స్‌పెక్ట్ జేసావో అన్నీ అయ్యే ఉన్నాయి. అమేజింగ్ కామిక్ టైమింగ్ ఆఫ్‌కోర్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీలో నేనేం నమ్ముతానంటే బెస్ట్ యాక్టర్ విత్ బెస్ట్ కామిక్ టైమింగ్ అంటే అన్‌డౌటెడ్‌లీ వన్ అండ్ ఓన్లీ 'మాస్ మహారాజా' 'రవితేజ' గారు. దాని తర్వాత మనందరికి తెలుసు. ఆహ్ 'రవితేజ' గారు 'అమితాబ్ బచ్చన్' గారికి చాలా పెద్ద ఫ్యాన్. ఈ సినిమాల్లో ఆయన ఇమిటేషన్ ఉంటదిరా బాబు! అసలు టూ గుడ్. టూ గుడ్ అంటే టూ గుడ్. మొత్తం 'డాన్ పకడ్‌నే ఆహ్, నయి ముష్కిల్ అని చెప్తారు కదా! అంటే హిందీ డైలాగులు దాని తర్వాత 'రవితేజ' గారు ఆ డాన్ లైక్ దాంతో ఇంటరాక్ట్ చేసి దాని పైన చూస్తారు. లైక్ ఆ బబుల్ వస్తది. దాని తర్వాత అది లైక్ ఒక ఇంటర్ కట్ అంటే అక్కడ ఒక సీన్ పెడతారు 'డాన్' సినిమా నుండి. అంటే బేసిక్‌గా 'రవితేజ' గారు 'అమితాబ్ బచ్చన్' గారితో మాట్లాడినట్టు ఉంటది. బేసిక్‌గా అక్కడ. దాని తర్వాత ప్రతి సినిమాలో ఒక టీజింగ్ సాంగ్ ఉంటది. హీరోయిన్‌ని ఐ థింక్ బేసిక్‌గా ఈవ్ టీజ్ చేసే విధానం, ట్రోల్ చేసే విధానం. దాని తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్‌లో ఆయన ఇంటెన్సిటీ అండ్ వార్నింగ్ సీన్స్‌లో దాని తర్వాత బ్రహ్మానందం గా బ్రహ్మానందం గారితో మొత్తం కామెడీ సీక్వెన్స్ ఆయన బకరా చేయడం అదంతా. సో, బేసిక్‌గా ఏందంటే 'రవితేజ' గారు ఈజ్ సో టాలెంటెడ్ అండ్ బేసిక్‌గా అది మొత్తం అంటే మొత్తం ఒక మొగోడుగా పోజ్ కొట్టి ఎంత కన్విన్సింగ్‌గా చేస్తారంటే అంత కన్విన్సింగ్‌గా చేస్తారు. సో, టిపికల్‌గా 'రవితేజ' గారు ఆయన పెర్ఫార్మన్సెస్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. బట్ అన్నిట్లికంటే ఆయన నటించే విధానం ఒక సిన్సియారిటీ ఉంటది కదా! అది ప్రతి సినిమాలో ఉంటది. సినిమా బాగున్నా, బాగోకపోయినా అండ్ అన్‌డౌటెడ్‌గా ఈ సినిమాలు ఆయన భుజాల మీద యేసుకొని మొత్తం సినిమా మోస్తారు. అండ్ సినిమా చూసిన తర్వాత ఓన్లీ ఈ సినిమాకి ఎవరైనా సూట్ అవుతారంటే పర్ఫెక్ట్‌గా ఆయనే. ఎందుకంటే ఈ సినిమా 'గోపిచంద్' గారితో వాళ్ళు తీసుంటే ఖచ్చితంగా సినిమా ఫ్లాప్ అయ్యి ఉంటది. కానీ ఒక ఇంట్రెస్టింగ్ నేనే నేనేం నమ్ముతానంటే ఈ సినిమా 'ప్రభాస్' గారు జేసుంటే యాక్చువల్లీ ఒక మంచి సినిమా అయ్యుండేది. ఎందుకంటే 'బుజ్జిగాడు' సినిమాల్లో అండ్ దెన్ మన 'బిల్లా' సినిమాలో 'రంగా' పాత్రలుంటాయి గదా! ఆ సినిమా లైక్ పీక్ మన 'ప్రభాస్' గారి కామిక్ టైమింగ్ వాడుకొని, ఆ ఈజ్ ఇన్ యాక్టింగ్ వాడుకొని ఐ థింక్ 'ప్రభాస్' గారు చాలా మంచిగా జేసేవారు. బట్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాలో 'రవితేజ' గారు జస్ట్ అన్‌డౌటెడ్‌లీ అందరిని ఔట్ షైన్ జేసి ఈ సినిమాని క్యారీ జేసి అంత అంత మంచిగా జేశారు. సో, నెక్స్ట్ 'బ్రహ్మానందం' గారు పగలబడి నవ్వుకుంటావురా! 'విశ్వాస్' ఆ విశ్వాసం గుండా ఒక మనిషి. బేసిక్‌గా ఏందంటే, నాకేమనిపిస్తదంటే అంటే తెలుగు ఇండస్ట్రీలో అంటే నేను ఈ జనరేషన్‌లో పుట్టాను కాబట్టి నేనిది చెప్తాను. ప్రెజెంటే తెలుగు సినిమాల్లో 'రవితేజ' గారు, 'బ్రహ్మానందం' గారు ఆ హీరో కమెడియన్ కాంబినేషన్ ఏదైతే ఉందో అది అల్టిమేట్ రా బాబు! దాన్ని మ్యాచ్ చేసే కాంబో ఏది లేదు. అంటే బేసిక్‌గా ఇద్దరు నటులు తీసుకొచ్చి యూ నో 2 లెజెండరీ అంటే లెడ్ ఇద్ 2 నటులు వాళ్ళిద్దరికీ లెజెండరీ కామిక్ టైమింగ్ ఉన్నప్పుడు అది బేసిక్‌గా ప్రతిసారి చూసినప్పుడు మూవీ లవర్స్‌గా తెలుగు సినిమా అభిమానులుగా అది బేసిక్‌లీ ఫీస్ట్ ఎవరికైనా. సో, తెలుగు సినిమా అభిమానులకి, తెలుగు సినిమా ఫ్యాన్స్‌కి మూవీ లవర్స్‌కి అందరికీ ఒక ఫీస్ట్. ఆ సెకండ్ హాఫ్ కామెడీ ట్రాక్ అయితే పగలబడి నవ్వుకుంటావురా బాబు! అసలు టూ ఫన్నీ అది. నెక్స్ట్ ఇందాకడ చెప్పిన 'జగపతి బాబు' గారు ఈ సినిమాకి నరేషన్ ఇస్తారు. సో, ఆయన మంచిగానే చేశారు. దాని తర్వాత 'శ్రేయ' గారి రోల్ అయితే బల్ల గుద్ది చెప్తున్నానండి. ఈ సినిమాలో 'శ్రేయ' గారి రోల్ ఎట్లుంటదంటే, మిమ్మల్ని ఎంత అట్రాక్టివ్‌గా చూపిద్దాం, కానీ మీరెంత తక్కువ బట్టలేసుకుంటే నువ్వు అంత అట్రాక్టివ్‌గా కనిపిస్తావు. నేను ఒక అంకుల్‌లా మాట్లాడట్లేదు. నేను జస్ట్ సింపుల్‌గా చెప్తున్నా. ఏందంటే, ఈ పలానా రోల్ ఏదైతే ఉందో, డెఫినైట్‌లీ యాక్టింగ్‌కి అసలు స్కోప్ లేదు. ఇది ఒక ప్యూర్ గ్లామర్ యూ నో వాళ్ళు గ్లామర్ కోసమే పెట్టారు. అండ్ ఆమె క్యారెక్టరైజేషన్ యాక్చువల్లీ చాలా అన్నాయింగ్‌గా ఉంటది. ఎందుకంటే ఆమె ఒక రిచ్ గర్ల్ ఉంటది గదా! ఆమె భుజం మీద ఒక యాటిట్యూడ్ ఉండాలి గదా! ఒక ఒక బలుపు ఉండాలి గదా!
అదైతే అస్సలు సెట్ కాలేదు. అంటే అది ఆమె తప్పు కాదు. వాడు రాసే విధానం. వాళ్ళు దరిద్రంగా రాసారు కాబట్టి అది అట్లానే ఉంటది. అండ్ సేమ్ గోస్ ఫర్ మన 'అంజనా సుఖాని' గారు. ఏందంటే ఈ అమ్మాయి ఆబ్వియస్‌గా 2 పిట్టపిట్టలాడే హీరోయిన్స్‌ని పట్టుకొచ్చి వాళ్ళది జేశారు. కానీ వాడు రాసే విధానం ఆ 2 హీరోయిన్స్ ఎంత బుర్ర తక్కువ వాళ్ళంటే జస్ట్ కేవలం వాళ్ళు ఎందుకున్నారంటే వాళ్ళ ఎక్స్‌పోజింగ్ కోసం ఉన్నారు. దాని తర్వాత హీరో వాడాడే వాడాడే మైండ్ గేమ్స్ ఏదైతే ఉన్నాయో వాడు ఆడే ఆటలకి వాళ్ళు బేసిక్‌లీ బకరాగాలు అవ్వడం. అంతే. హీరోయిన్స్ పాయింట్ అట్లానే ఉన్నాయి. బట్ ఎవరైనా డామినేట్ చేశారంటే ఆఫ్‌కోర్స్ 'శ్రేయ' గారు డామినేట్ చేశారు. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆమె చూసే ఆమె సినిమాలు చూసే మేము పెరిగాం కదా! సో, ఆబ్వియస్‌గా ఆ అనుబంధం ఉంటది. నెక్స్ట్ 'శ్రీహరి' గారు హి ఈస్ వెరీ గుడ్ యాస్ ఆల్‌వేస్. బట్ బేసిక్‌గా నాకు ఈ సినిమా ఎట్లా అనిపిస్తదంటే, శ్రీను గారు ఒక పాత్ర రాసి లేదు సార్ ఈ సినిమాకి స్కోప్ లేదని చెప్పి బేసిక్‌గా ఆ సినిమా నుండి పెట్టి ఒక అంటే ఆ వాడుకోలేని పాత్ర ఏదైతే ఉందో ఈ సినిమాలో ఇరికిచ్చారు. అంటే ఇరికించడం అంటే ఇరికించడం గాదు. ఇక్కడ ఇక్కడ పెట్టారు. ఐ థింక్ ఇరికించడం తప్పు పదం. బట్ యాహ్! సో, ఆయన మంచిగానే జేస్తారు. బట్ బేసికల్లీ సేమ్ అదే లైక్ ఒక డాను దాని తర్వాత ఆడ కామెడీ చేస్తూ ఉంటారు. 'సైజు షిందే' గారు యాక్చువల్లీ నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే ఒక కామిక్ విలన్ క్యారెక్టరైజేషన్ ఉంది. ఆయన చాలా బాగా చేశారు. అదంతా అంటే చాలా వెటకారంగా ఉంటారు సినిమా మొత్తం. మహేష్ మాంజ్రేకర్ గారి రోల్ అయితే నాకెట్లా అనిపించిందంటే 'అదుర్స్' సినిమాకి ఎక్స్‌టెన్షన్ లాగా ఉంటది. కానీ వాడు వాడు ఏదో దేశంలో ఉంటార్రా! నాకు సరిగ్గా గుర్తులేదు 'అదుర్స్‌లో'. ఇక్కడ దుబాయ్ అయితే అక్కడ ఇంకేదో దేశం. బట్ యాస్ యూజువల్ మన 'రవిశంకర్' గారి డబ్బింగ్ అది చాలా బావుంటది. చాలా ఫన్నీగా ఉంటది బేసిక్‌గా. సో, ఆ కామిక్ టైమింగ్ కూడా 'రవిశంకర్' గారు చేసే డబ్బింగ్‌లో అది పీక్ స్టేజ్‌లో ఉంటది. దాని తర్వాత 'రవిశంకర్' గారు మన 'యశ్‌పాల్ శర్మ' అదే మన 'లక్ష్యం' సినిమాలో ఉండే విలన్ అదే ఈ సినిమాలో బీహార్ రౌడీ షీటర్ ఉంటారు కదా! ఆయన కూడా డబ్బింగ్ చెప్పేది 'రవిశంకర్' గారు. సో, ఒక్క సినిమాలో 2 క్యారెక్టర్స్‌కి మరొకసారి. సో, యాహ్! నెక్స్ట్ 'ఆలి' గారు, 'సత్యం రాజేష్' గారు, 'బ్రహ్మాజీ' గారు పర్వాలేదు. వాళ్ళందరికంటే 'ఆలి' గారికి మంచి రోల్ ఉంటది ఎంటర్‌టైన్ చేయడానికి. అండ్ దెన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అరే! వేణుమాధవ్ గారు ఉంటార్రా ఈ సినిమాలో పిత్రేగా పగలుబడి నవ్వుకుంటావు. ఎంత ఫన్నీ అంటే అంత ఫన్నీ. నువ్వు ఆ ట్రాక్ మొత్తం నవ్వుతూనే ఉంటావు ఫస్ట్ హాఫ్‌లో. సో, ఆయన చాలా మంచిగా చేశారు. దాని తర్వాత 'సుధ' గారు అండ్ రెస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ వాళ్ళు చాలా మంచిగా చేశారు. యాక్చువల్లీ 'సుధ' గారు ఈ సినిమాకి కావాల్సిన ఎమోషన్ ఆయన ఆయన తెచ్చిపెడతాడు. ఆ మొత్తం మదర్ సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్. సో, యాహ్! అది చాలా బావుంటది. ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే యాక్చువల్లీ చెప్పడానికే బోలెడంతుంది. బట్ నేను ట్రై చేశా. సో, ఇందాకడ మేము చెప్పినట్లాగా కంటెక్స్ట్ చెప్పే కొద్దీ కంటెక్స్ట్ కూడా మనం అర్థం చేసుకోవాలి ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో. సో, ఏందంటే ఇది ఒక ట్రెండ్ సినిమా అప్పట్లో. ట్రెండ్ ఏందంటే 'బకరా టెంప్లేట్.' ఎందుకంటే ఈ సినిమాకి రచయిత ఎవరైతే ఉన్నారో సేమ్ 'కోన వెంకట్' గారు. సో, ఆఫ్‌కోర్స్ యూ నో అప్పుడేందంటే అన్ని సినిమాలు ఇదే టెంప్లేట్. యాక్షన్ సినిమా అయినా, కామెడీ సినిమా అయినా, డ్రామా సినిమా యాక్చువల్లీ డ్రామా నాకు తెలీదు గానీ బేసిక్‌లీ యాక్షన్ సినిమా, కామెడీ సినిమా, కమర్షియల్ సినిమా ఏదైనా సరే ఇదే టెంప్లేట్‌లో ఉండేది. ఓకే. సో, ఆఫ్‌కోర్స్ ఆ 'శ్రీను వైట్ల' గారి ఇన్‌ఫ్లూయెన్స్ లేకపోతే 'హ్యాంగ్ ఓవర్' ఏదైతే ఉందో నీకు క్లియర్‌గా కనిపిస్తది. ఎ కానీ ఈ సినిమా ఒక ముక్కలో అంటే నాకు యాక్చువల్లీ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, ఈ సినిమా మన పచ్చి నిజాలు మాట్లాడుకుంటే ఈ సినిమా హీరో క్యారెక్టరైజేషన్ బేసిక్‌లీ మన 'పూరి జగన్నాథ్' సినిమాల్లాగా ఆ క్యారెక్టరైజేషనే సినిమాని మొత్తం నడిపిస్తది. కానీ 'పూరి' గారి సినిమాలో అక్కడ ఫుల్ మాస్ అయితే ఇక్కడ ఒక బ్లెండ్ అనమాట. ఏందంటే క్లాస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. ఎందుకంటే ఈ సినిమాలో హీరో గారు 'రవితేజ' గారు కాబట్టి 'డాన్' సీనులో. ఈ సి వీడు హీరో గాడి పాయింట్ ఏందంటే వాడు బేసిక్‌లీ చిన్నప్పుడు వాడి ఫేవరెట్ హీరో ఫేవరెట్ సినిమా 'డాన్' ఫేవరెట్ హీరో అమితాబ్ బచ్చన్ కాబట్టి వాడిలాగే డాన్ లాగా అవ్వాలనేది వీడి ఆశ చిన్నప్పటి నుండి. అండ్ దాని తర్వాత ఆ ఇంటర్ కథ చెప్పావు కదా! వాడొక బబుల్ చూసి అమితాబ్ బచ్చన్ గారితో మాట్లాడేదంతా అది చాలా బావుంటది. క్రియేటివ్‌గా ఉంటది. కానీ ఈ సినిమా ఒక ముక్కలో చెప్పాలంటే 'పూరి జగన్నాథ్' గారు గ్యాంగ్‌స్టర్ టెంప్లేట్ ఏదైతే ఉందో సేమ్ మన 'పోకిరి బుజ్జిగాడు' ఆ టెంప్లేట్ ఏందంటే ఒక హీరో ఉంటాడు. ఓకే. ఇద్దరు మాఫియా గ్యాంగ్‌లుంటారు. వాడు ఒక గ్యాంగ్‌లో జేరి, ఆ గ్యాంగ్‌లో వాడు రైసే వా వాడు ఎదుగుతాడు. దాని తర్వాత వాడు వేరే గ్యాంగ్‌కెళ్తాడు. దాని తర్వాత వాడు వాడి లాయల్టీ
బేసిక్‌గా అది ఎట్లా జెప్పాలో తెలుగులో అది ఎట్లా జెప్పాలో నాకు తెలీదు గానీ, వాడి లాయల్టీ ఎటువైపు ఉందనేది సినిమా మొత్తం నువ్వు క్వెషన్ చేస్తూ ఉంటావు. ఓకే. సో, బట్ అన్నిట్లకి ఏంటంటే ఆ 'పూరి జగన్నాథ్' గ్యాంగ్‌స్టర్ మూవీ టెంప్లెట్ ఏందంటే, ఒక హీరో అంటాడు. ఒక గ్యాంగ్‌ని వాడు దాంట్లో ఇరుక్కొని వాడు ఇన్ఫిల్ట్రేట్ జేస్తాడు. అదే స్టోరీ నువ్వు ఒక 'శ్రీను వైట్ల' గారి 'బక్రా' టెంప్లేట్‌తో నువ్వు 2 మిక్సీలు కొడితే అది బేసిక్‌లీ 'డాన్' సీన్ ఒక ముక్కలో చెప్పాలంటే. కానీ ఈ సినిమా ట్విస్టులు బావుంటాయి. బట్ నీకు కొంతకాలం అయిన తర్వాత ఈ సినిమా చూసే కొద్దీ ఈ సినిమాకి ఎవ్వడికి బుర్ర లేదని ఈ సినిమాకి ఎవ్వడికి బుర్ర లేదనేది నీకు అర్థమవుతది. ఓకే. ఇందాకడ చెప్పిన ఈ సినిమాకి స్టోరీ వెరీ సింపుల్. ఏందంటే వాడొక డాన్ అవ్వాలి. సో, వాడేం చేసాడంటే సిటీలో ఉండే ఒక వీఐపీ అంటే పెద్ద పెద్ద బలిసిన కొడుకుని కొట్టి ఒక ఆ 2 గ్యాంగుల్లో ఒక గ్యాంగ్‌లో ఆడు చేరుతాడు. ఆడొక్క గ్యాంగ్‌లో చేరి వాడికొక బాధ్యత వాడికి అప్పజెప్తాడు. బట్ దెన్ వాడేం చేసాడంటే వాడికి అప్పజెప్పేవాడు వాడి చెల్లెల్ని తీసుకొచ్చి ఓకే. అంటే అది మేమనుకుంటాం. ఆ ట్విస్ట్ ఏందంటే వేరే వాడి చెల్లిని బాధ్యత తీసుకురాని బాధ్యత అప్పగిస్తే వాడి చెల్లె వాడు తీసుకుంటాడు. సారీ వాడి చెల్లె వాడు తీసుకొస్తాడు ఇంటర్వల్‌లో. ఇది ఇంటర్వల్ పాయింట్. ఈ సినిమాలో కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ అంటే నిజం చెప్పాలంటే నాకేం దొరక నాకేం దొరకలేదు యాక్చువల్లీ. బట్ చెప్పాలంటే ఆ 2 ఒకటేందంటే 'దుగ్గల్ సాబ్' గాడిని డిఫీట్ జేయడం. రెండోదేంటంటే వాడి అక్కకి రివెంజ్ తీసుకోవడం. ఇయ్యే పాయింట్లు నడుస్తూ ఉంటాయి సినిమా మొత్తం. కానీ ఈ సినిమాలో అంటే అందరూ జెప్తారు కమర్షియల్ సినిమాలో మన లాజిక్స్ వెతకూడదు. కానీ ఈ సినిమాకొచ్చే పాయింట్ తర్వాత నాకోటి అర్థమైందిరా. ఏందంటే ఈ సీనుగాడు మామూలోడు గాదురా బాబు. బేసిక్‌గా ఆడేం జేసినాడంటే 2 పిట్టపిట్టలాడే అమ్మాయిల్ని వాడు ఎర్రేసి, సిటీలో ఉండే 2 అతిపెద్ద డాన్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని బకరాలు జేసి, దాని తర్వాత ఈ ఒక గ్యాంగ్‌కి, ఇంకో గ్యాంగ్‌కి వాడు మారుస్తూ ఉంటాడనమాట. ఒక ఒక అండ్ దెన్ ఏందంటే, ఇదంతా వాడెందుకు జేసినాడంటే, వాడికి చిన్నప్పుడు డాన్ అవ్వాలి అంటే, చిన్నప్పుడు ఉండే ఒక కల, అది ఆ నెరవేరు అవ్వడానికి, అది వాడు అనుభవించడానికి ఇదంతా వాడు జేస్తూనే ఉంటాడు. సో, బేసిక్‌గా మీరు ఈ గ్యాంగ్‌స్టర్ సినిమాలో మీరు గమనిస్తే హీరో గాడు యాక్చువల్లీ ఊసరవెల్లి. ఏందంటే వాడే పూర్తిగా ఇటువైపు ఉండడు. పూర్తిగా అటువైపు ఉండడు. వాడు మారుస్తూ ఉంటాడు. వాడికిష్టం వచ్చినట్లాగా. అంటే బేసిక్‌గా ఎవ్వడికి సహాయం గావాలంటే వాళ్ళ దగ్గరికెళ్ళి అంటే వాళ్ళ దగ్గరికెళ్ళి ఆ నమ్మకాన్ని నిరూపించడానికే వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది బేసిక్‌గా ఈ సినిమాలాగా. అండ్ దెన్ మొత్తానికి సినిమాకెళ్ళే కొద్దీ నువ్వు అనుకుంటావు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతదంటే, వాళ్ళేం చేస్తారంటే సబ్ ప్లాట్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. మన డా మన సీను చెల్లెలతో పాటు. సో, అది వాళ్ళు చేసే కొద్దీ ఈ సినిమా బేసిక్‌లీ ఒక రెగ్యులర్ రొటీన్ రివెంజ్ డ్రామా అయిపోతది లాస్ట్‌కొచ్చేసరికి. బట్ దెన్ అది మళ్ళీ అంటే సినిమా చాలా సీరియస్‌గా అవుతది ఎండ్‌గా. బట్ దెన్ దానికి ముందు ఆఫ్‌కోర్స్ 'బ్రహ్మి' గారిని ఇంట్రొడ్యూస్ చేసి ఆ హిలేరియస్ సెకండ్ హాఫ్‌లో ఆ ట్రాక్ ఉంటది. ఓకే. బట్ ప్రత్యేకంగా మాట్లాడాలంటే ఒక ట్రాకుల గురించి. ఈ సినిమా రొమాంటిక్ ట్రాక్ ఉండదండి. అన్నీ డబుల్ మీనింగ్ డైలాగులు. నేనొకటి చెప్తా మీకు ఏందంటే ఫస్టు 'రవితేజ' గారు 'శ్రేయ' గారిని కన్విన్స్ చేస్తారు. మొత్తం ఆ ఫ్యాషన్ ఫోటోగ్రఫీకి. దాని తర్వాత 'ఆలి' గారు చెప్తారు. ఏందంటే, "ఒరేయ్! నువ్వు ఏం చేసావో నాకు అర్థం కావట్లేదు." దాని తర్వాత 'రవితేజ' గారు ఏం చెప్తారంటే, "ఒరేయ్ రామారావు నేను వెళ్తున్న రూట్ నేను వెళ్తున్న రూట్ ఫింగరింగ్ అంటారు. నేను కెలికే కెలుకుడికి గిలగిల గిలగిల గిల గిలగిల కొట్టేసుకుంటది. ఏంటది గుంట అంటాడాడు. అదే ఆలిగారు ఇంకొన్ని డబుల్ మీనింగ్ డైలాగులుంటాయి. కానీ ఆయన చెప్పే విధానం ఎంత కన్విక్షన్‌తో చెప్తారంటే అంత కన్విక్షన్‌తో చెప్తారు. ఈ సినిమాలో బిగ్గెస్ట్ డిసప్పాయింట్‌మెంట్ ఏదైతే ఉందో అంటే లైక్ ఐ నో ఏందంటే నువ్వు ఏ సినిమా చూసావో నీకైనా తెలియాలి కదా! సో, అది నేను అర్థం చేసుకున్నా గానీ, ఈ సినిమాలో బిగ్గెస్ట్ డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే విలన్ ట్రాక్. బికాజ్ ఈ ముగ్గురు విలన్స్ ఎవరైతే ఉన్నారో, సో 'దుగ్గల్ సాబ్' ఎవడైతే ఉన్నాడో వాడు బేసిక్‌లీ హి ఈస్ సపోజ్డ్ టు బి ఆలీ బాయ్ ఫ్రమ్ 'పోకిరి'. ఓకే. లైక్ అదే బేసిక్‌గా ఏందంటే వాడు అందరికంటే తోపు డాను.
సో, సేమ్ 'పోకిరి' సినిమాలో నీకు నారాయణ ఉంటాడు. వేరే పక్కన గురుగాడు ఉంటాడు. కానీ గురుగాడు వాడు ఎవడి మాట తీసుకుంటాడు. అంటే అందరికీ ఉచ్చగారిదేంటి ఆలిబాయ్. కానీ వాడెక్కడుంటాడు ఆడెప్పుడు కనిపియడు. వాడు ఎక్కడో దుబాయ్ వాడెప్పుడు విదేశాలో వాడెప్పుడు విదేశాల్లో ఉంటాడు. ఈ 'దుగ్గుల్ సాబ్' గాడు కూడా అంతే. కానీ వాడేమి పీకుతాడంటే ఆడేమి పీకడు. ఆడు బేసిక్‌గా ఒక జోకర్. అంటే ఈ సినిమాలో ఉండే విలని ఏదైతే ఉందో ఈ ముగ్గురితో సహా కార్టూన్ లెక్కలాగా ఉంటదిరా. ఏందంటే ఎవ్వడు సీరియస్‌గా ఉండడు. ఎవడైనా ఒక పని చేసి "అరె! మాకు ప్రమాదం వస్తుందిరా" అని చెప్పి నీకేమి అనిపియదు. అండ్ దెన్ హీరో గాడు మొత్తం సినిమా వాళ్ళతోనే ఆటలాడుతూనే ఉంటది. ఎందుకంటే వాళ్ళంతా బుర్ర తక్కువ వాళ్ళనమాట. అంటే సో కాల్డ్ హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ డాన్సు ఎవ్వడికి బుర్ర లేదురా ఈ సినిమాలో. ఓకే. అండ్ దెన్ క్లైమాక్స్ అయితే విచిత్రంగుంటది. ఏందంటే ఫైట్ రావాల్సిన టైంలో వాళ్ళు మొత్తం అదే. నాకు కూడా అదే అనిపించింది. ఈ హమ్మా అయిపోయిందా మీ హమ్ ఆప్‌కే హే కౌన్ డ్రామా అదంతా. సో, ఎందుకంటే ఇంపాక్ట్ ఏమి ఉండదు. వాడెవ్వడిని చంపడు. దాని తర్వాత 'దుగ్గల సాబు' మొత్తం సినిమా ఆడిని ఇబ్బంది పెట్టి, ఆడి సావదొబ్బి మొత్తానికి ఆడు జస్ట్ క్యాజువల్‌గా వాడిని వదిలేస్తాడు. అంటే క్లైమాక్స్‌లో కూడా చాలా అతి ఉంటది. ఏందంటే మీకు గుర్తుంటే అందరూ వాడిని చంపడానికొస్తే వాడు బేసిక్‌గా ఒక సువర్ సువర్ హోల్ ఉంటది. అది తెలుగులో ఎట్ట ఒక గోతుంటది. ఆ గోతిలో వాడు ఇరుక్కొని దాని నుండి వాడు పైకొచ్చి దాని తర్వాత ఒక స్లోమో షాట్ ఉంటది. వాడు అందరి మీద నిలబడి మిడ్ ఎయిర్‌లో. ఏందో నాకు అర్థం కాలేదు గానీ బట్ యాహ్! దాని తర్వాత ఇందాక చెప్పినట్టు కమర్షియల్ సినిమాలో జనరల్‌గా నువ్వు లాజిక్ కోసం వెతుకు. కానీ అంటే 'దుగ్గలగాడు' బుర్ర తక్కువవాడంటే వాడి కొడుకు అంతకంటే బుర్ర తక్కువోడు. ఎందుకంటే వాడి కొడుకు ఇందాక చెప్పినట్టు 'జాన్ కోకెన్' గారు. బేసిక్‌గా చెప్పాలంటే 'ఎవడు' సినిమాల్లో 'కాజల్ అగర్వాల్‌ని చంపినోడు ఉంటాడుగా. ఆడు కత్తి పట్టుకొని ఆమె పీక్కొస్తాడు. ఆయనే 'జాన్ కోకెన్' గారు. ఈడెంత బుర్ర తక్కువ వాడంటే సో, బేసిక్‌గా వాడు డాన్ సీను గొంతు వింటాడు ఆ సీన్‌లో. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ వాడు ఆ సిట్యుయేషన్‌ని తప్పించుకోవడానికి సీను గాడు వాడు మోగోడుగా పోజ్ చేసాడు. ఈ లాజిక్ వాడు అంటే వాడి లాజిక్ ఏందంటే, వాడు ఫస్ట్ టైమ్ వాడు నన్ను కొట్టినప్పుడు క్లబ్‌లో నాకు సరిగ్గా కనిపించలేదు. వాడి మొహం సరిగ్గా కనిపించలేదు ఆ రాత్రి. నేను ఒకటే చెప్తానంటారా, నన్నెవడైనా దిమ్మ తిరిగి కొట్టి, ఓకే. నన్నెవడైనా యూ నో నన్నెవడైనా ఇరగదీశాడనుకో, ఆడి మొహం ఖచ్చితంగా నేను గుర్తుపెట్టుకుంటానురా. వాడికి ఏందేందో అది వాళ్ళు తీసుకున్నారు. కానీ అన్నీ పక్కన పెడితే, ఈ సినిమాలో బెస్ట్ పార్ట్ ఏందంటే, ఈ సినిమాలో గొప్పతనం చెప్తా. ఈ సినిమా చాలా సెల్ఫ్ అవేర్ ఏంటంటే, ఇట్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ సిల్లీ, ఎక్స్‌ట్రీమ్‌లీ డివోయిడ్ ఆఫ్ లాజిక్. బట్ అయన్నీ ఏందంటే ఈ సినిమా పాయింట్ ఒకటే. ఒక కమర్షియల్ సినిమా మనం ఎంటర్‌టైన్ చేస్తున్నామా లేదా? అదే అన్నట్లుగంటే ఆ 2 ట్రాక్‌లు విల్లని పక్కన పెడితే, రొమాంటిక్ ట్రాక్ పక్కన పెడితే, ఈ సినిమాలో ఎమోషనల్ ట్రాక్ ఏదైతే ఉందో నాకైతే ఈ పర్ఫెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా పండింది. ఏందంటే ఆ 'సుధ' గారితో దాని తర్వాత సిస్టర్ సెంటిమెంట్ ట్రాక్ ఏదైతే ఉందో అది చాలా బాగా, చాలా బాగా పనిచేసింది. పండింది అంటే చాలా బాగా పండింది అని నాకట్లా అనిపించింది. సో, అంటే బేసిక్‌గా 'రవితేజ' గారు అద్భుతమైన కామిక్ టైమింగ్ అండ్ బోలెడన్ని ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్స్ సినిమా మొత్తం ఎంటర్‌టైన్‌మెంట్‌తో నింపి, అద్భుతమైన పేసింగ్‌తో ఈ సినిమాలో నీకెక్కడ బోర్ కొట్టదు. అండ్ దెన్ ఎస్పెషల్‌గా ఆ ఎంటర్‌టైన్‌మెంట్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ హాఫ్‌లో వేణుమాధవ్ గారి ట్రాక్ ఉంటది. సెకండ్ హాఫ్‌లో బ్రహ్మానంద గారి ట్రాక్ ఉంటది. స్పెషల్‌గా ఆ క్లబ్ సీన్ ఏదైతే ఉందో అది హైలైట్ రా బాబు! వాడొచ్చి బ 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 ఆ సీన్‌లో ఇంకో హైలైట్ ఏందంటే వాడు మాట్లాడుతూనే ఉంటాడు. ఈడికి చెప్తూనే ఉంటాడు. కానీ వాడికేం కావాలంటే వాడికి డబ్బులు కావాలి. వాడికి ఎక్కువ డబ్బులిస్తే వాడంతా చెప్తాడు. సో, చెప్తూనే ఉంటాడు. బెబ్బే బెబ్బెబెబె ఏ ఏంట్రా అట్లా చూస్తున్నావు? అర్థమైంది. ఆడు మళ్ళీ డబ్బులిస్తుంటాడు. ఆడు మళ్ళీ మాట్లాడుతాడు. ఓహ్! బెబ్బెబెబెబెబె అని చెప్తూ ఉంటాడు కదా! బట్ ఈ సీన్ హైలైట్ ఏందంటే వాడు క్లబ్‌కెళ్తాడు. రి లైక్ రిసర్చ్ బేసిక్‌గా ఇన్వెస్టిగేట్ చేయడానికి బ్రహ్మానందం గారు. ఈడు ఈడు ఒక విండో ఉంటది. ఆ విండోకి ఆల్రెడీ స్క్రూస్ ఆడు తీసేసాడు. అక్కడ తీసేసి అది తీసేసి వాడు క్లబ్‌కెళ్తాడు. తెల్ల సూట్ ఏసుకొని, కళ్ళద్దాలు ఏసుకొని వీడొస్తాడు. వాడేనా అని చెప్పి ఆడు లాగబెట్టి కొడతాడు. లాగబెట్టి కొట్టిన తర్వాత
వాడు క్లబ్ అర్లీగా వదిలేసి వాడికి ఎంత టైం ఉందంటే దీప్తితో రొమాన్స్ చేసి క్లబ్‌లో వాడు అర్లీగా లీవ్ అయ్యి ఆటో తీసుకొని మళ్ళీ ఇంటికొచ్చి బట్టలు మా బట్టలు మార్చి మళ్ళీ ఆ కిటికీకి మళ్ళీ ఆ కిటికీ పెట్టుకొని మొత్తం సేపు అక్కడే ఉన్నట్టు వాడు మళ్ళీ నటిస్తాడనమాట. అది హైలైట్ అసలు. అమ్మా! సో, యాహ్! మొత్తానికి జెప్పాలంటే దర్శకత్వం గోపిచంద్ మల్లేలు గారు చాలా అంటే చాలా బావుంది. అంటే బేసిక్‌గా ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా బ్లెండ్ జేసి, చాలా ఎంటర్‌టైనింగ్ సినిమా తీశారు. అద్భుతమైన పేసింగ్‌తో. సో, నీకు సినిమాలో ఎక్కడ బోర్ కొట్టలేదు. సో, యాహ్! అది దాని సంగతి. నెక్స్ట్ సాంగ్స్ అండ్ బీజీఎం బై మణిశర్మ గారు. అంటే నిజం చెప్తున్నానండి. ఇట్స్ యావరేజ్. నాకు ఈ సినిమాలో నచ్చని పాటలేంటంటే, ఇంట్రో సాంగ్ ఇష్టం. అదే 'ఐదేళ్ల వయసుకి' నేను 'అమితాబ్ బచ్చన్' ఫ్యాన్‌రా. దాని తర్వాత 'రాజరాజ రవి తేజ తేజ' పాట కూడా ఆ 2 పాటలు బావుంటాయి. బట్ బీజీఎం అయితే నాకు యాక్చువల్లీ డిసప్పాయింటింగ్ అనిపించింది 'మణి' గారి నుండి. ఎందుకంటే ఒకటే బీజీఎం ఉంటది. లైక్ ఆ డాన్ సీన్ బీజీఎం ఉంటది. డాన్, 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 డాన్ సీను ఇది ఒకటే ఉంటది సినిమా మొత్తం. బట్ ఆఫ్‌కోర్స్ 'మణి' గారంటే ఏదో లైక్ అబోవ్ అండ్ బియాండ్ ఎక్స్‌పెక్ట్ చేసి ది బెస్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తా. అండ్ ఈ సినిమా ఎట్లుంటదంటే, నీకు యాక్చువల్లీ గుర్తుండదు. ఇట్స్ జస్ట్ వన్ ఆఫ్ దోస్ రాండమ్ మూవీస్. అరే! 'డాన్సింగ్' సినిమాకి ఎవరు మ్యూజిక్ కొట్టారంటే, ఓహ్! మణిగారు చేశారా? కానీ ఈ సినిమాలో గుర్తుండిపోయే పాటలు ఏం లేకపోయేసరికి అందుకే నీకట్లా అనిపిస్తది. సో, యాహ్! అండ్ ఒక్క నిమిషం నేను చెప్తా మీకు. ఈ సినిమాలో 5 అంటే 6 పాటలుంటాయి. బట్ టెక్నికల్‌గా ఒక పాట రీమిక్స్ కాబట్టి 5 పాటలుంటాయి. సో 'ఐదేళ్ల వయసుకి' రిటెన్ బై రామజోగయ్య శాస్త్రి గారు. 'రాజరాజ రవి తేజ తేజ' రిటెన్ బై రామజోగయ్య శాస్త్రి గారు. నా 'నాయానకాన', 'నాయానకన' ఏదో ఒకటి. అది రాసేది భాస్కర్ భట్ల గారు. అడుగుతోంది రిటెన్ బై వెన్నెల కాంటి గారు. దాని తర్వాత 'అందమేమో ఇస్తరాకు' రిటెన్ బై భాస్కర్ భట్ల గారు. సో, మరొకసారి 'ఐదేళ్ల వయసుకి' 'రాజరాజ రవి తేజ తేజ' రిటెన్ బై రామజోగయ్య శాస్త్రి గారు. 'నాయానకాన' రిటెన్ బై భాస్కర్ భట్ల గారు. 'అడుగుతోంది' రిటెన్ బై వెన్నెల కాంటి గారు. దాని తర్వాత 'అందమేమో ఇస్తరాకు' రిటెన్ బై భాస్కర్ భట్ల రిటెన్ బై భాస్కర్ భట్ల గారు. సో, ఏమని చెప్పాలంటే నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై సమీర్ రెడ్డి గారు. నాకు ఓకే అనిపించింది. అంటే నిజంగా నేను చూడడానికి ప్రయత్నం చేశాను. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ ఏమైనా యూనిక్‌గా ఉందంటే, నాకు శ్రీహరి గారు లైక్ ఆ మొత్తం ఇంట్లో సెట్టు అంటే ఫస్ట్ రవితేజ గారిని కలిసినప్పుడు సెకండ్ హాఫ్‌లో ఆ లైటింగ్ స్కీమ్ నాకిష్టం. మీరు ఆ సీన్‌లో చూస్తే ఆ లైట్ పర్ఫెక్ట్‌గా శ్రీహరి గారు కూర్చున్న కుర్చీకి అక్కడ ఉంటదది మొత్తం. కానీ ఈ సినిమాలో నేను ఇంకోటి గమనించాను ఏందంటే బేసిక్‌గా సినిమాల్లో 3 రంగులుంటాయి. ఈ ఆహ్, ఈదర్ సినిమా చాలా తెల్లగుంటది. ఆర్ సినిమా చాలా పచ్చగా ఉంటది. అంటే గ్రీన్‌గా ఉంటది. ఎందుకంటే వాళ్ళు తీసే ఆ స్విట్జర్లాండ్ మొత్తం అది చాలా గ్రీన్‌గా ఉంటది. ఎందుకంటే ఆ దేశం అట్లా ఉంటది కాబట్టి. కొంచెం తెల్లగా ఎందుకుంటదంటే యాహ్! బేసిక్‌గా అదే లైక్ సినిమా మొత్తం వాళ్ళు నేచురల్ డే లైట్‌లో తీశారు కాబట్టి అంటే అది ప్రాబ్లమ్ కాదండి. నేను జస్ట్ చెప్తున్నా. బట్ యాహ్! సినిమాటోగ్రఫీ గురించి పెద్దగా అంటే యూనిక్‌గా చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. ఫస్ట్ హాఫ్ స్విట్జర్లాండ్‌లో వాళ్ళు తీసే కొద్దీ అది స్క్రీన్ మీద చూడడానికి బాగున్నాయి. అండ్ దెన్ యూ నో ఇందాక చెప్పినట్టు ఇంట్రో సాంగ్ అండ్ దెన్ అంటే 'ఐదేళ్ల వయసుకి' దాని తర్వాత 'రాజరాజ రవి తేజ తేజ' ఆ 2 పాటలు మంచిగా తీశారు సమీర్ రెడ్డి గారు. సో యాహ్! సినిమాటోగ్రఫీ ఈస్ ఓకే. ఎడిటింగ్ బై గౌతమ్ రాజు గారు పర్ఫెక్ట్ అండి. ఎందుకంటే ఈ సినిమా రన్ టైమ్ 2 అవర్స్ 45 మినిట్స్ ఉంటది. అంటే ఆల్‌మోస్ట్ 3 గంటల దగ్గరలో ఉంటది. అంత లెంగ్త్ ఉన్నా సరే నీకు ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు ఈ సినిమాలో. అదే ఈ సినిమా గొప్పతనం. ఆర్ట్ డైరెక్షన్ బై ఎస్ ప్రకాష్ గారు. అంటే అది నాకు ఆహ్, ప ఆహ్, ప ఆహ్, నాకు ఓకే అనిపించింది. పెద్దగా మాట్లాడుకోవడానికి ఏం లేదు ఈ సినిమా ప్రొడక్షన్ డిజైన్ గురించి. అదే ఆ 'రాజరాజ రవి తేజ తేజ' పాటలో ఆ సాంగ్ సెట్ బావుంటది. బట్ అది తప్ప ఇగ పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. కానీ వాళ్ళు 'సైజు షిందే' గారి హౌస్ సెట్, దాని తర్వాత 'శ్రీహరి' గారి హౌస్ సెట్ వాళ్ళు ఏదైతే సెలెక్ట్ జేశారో అది మొత్తం అదైతే అదే అంటే సిట్యుయేషన్ పరంగా, సినిమా పరంగా అవైతే యాప్ట్ ఆ లొకేషన్స్ మొత్తం. బట్ యాహ్! ప్రొడక్షన్ డిజైన్ కూడా అది పర్వాలేదు. నెక్స్ట్ ఫైట్స్ బై రామ్ లక్ష్మణ్ మాస్టర్ బావున్నాయి.
ఫైట్స్ బై 'రామ్ లక్ష్మణ్ మాస్టర్' అండ్ 'స్టంట్ శివ మాస్టర్' బాగున్నాయి. ఎక్సెప్ట్ ఆ క్లైమాక్స్ ఫైట్‌లు ఎంటర్‌టైనింగ్ ఉంటాయి, మాసీగా ఉంటాయి అండ్ వాళ్ళు మంచిగానే కంపోజ్ చేశారు. ఆ డైలాగ్స్ బై 'కోన వెంకట్' గారు చాలా బాగున్నాయి. ఎందుకంటే చాలా ఫన్నీగా ఉంటాయి సినిమా మొత్తం. సో, ఆ కామెడీ పరంగా అదంతా జస్ట్ ఆ డబుల్ మీనింగ్ డైలాగులే ఒకటే కొంచెం మైనస్సు. బట్ యాహ్! అంతే. సినిమా చాలా బావుంటది. కాస్ట్యూమ్ డిజైన్ 'రవితేజ' గారికైతే చాలా, చాలా బావుంది. ఎందుకంటే ఆయన సినిమా మొత్తం చాలా స్టైలిష్‌గా కనిపిస్తూ ఉంటారు. అండ్ ఇది నేను చెప్ యాహ్! అది నేను నేను జె నేను చెప్పను. అది నాకే ఉంచుకుంటా. నాకెందుకొచ్చిన గొడవ. మొత్తానికి ప్రొడక్షన్ వాల్యూస్ బై మన 'ఆర్ఆర్ మూవీ మేకర్స్' ఓకే. ఎందుకంటే ఈ సినిమాలో టెక్నికల్ అవుట్‌పుట్ అన్ని వాటిలో చూస్తే జస్ట్ యావరేజ్. సో, పెద్దగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. సో, యాహ్! అంటే మొత్తానికి దీనికి ర్యాప్ జేయాలంటే ఒక క్లాసిక్ ఉండే ఒక 'రవితేజ' గారి పెర్ఫార్మన్స్‌తో దాని తర్వాత ఈ సినిమా అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు 'డాన్ సీను' అని ఉండే ఒక సినిమా చాలా అద్భుతమైన రీపీట్ వాల్యూ ఉన్న ఒక సినిమా. ఈవెన్ ఆఫ్టర్ 13 సంవత్సరాలు. సో, ఈ సినిమా నువ్వు ఎక్కడ నుండి చూస్తే అంటే ఎన్ని సార్లు చూసినా సరే చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటది. అండ్ నీకు చాలా నచ్చుతది. సో, ఐ థింక్ మొత్తానికి యాహ్! అంతే. థట్ ఈస్ ఆల్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. అండ్ విల్ సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ ఎపిసోడ్ ఆన్ ఫ్రైడే. అదేంటో నేను చెప్పను. డెఫినెట్‌లీ ఒక సర్ప్రైజ్ ఉంటది. అండ్ మీరందరూ ఐ హోప్ మీరు సినిమా చూసారు. లేకపోతే మీరు చూసుండకపోతే మీరు విని ఖచ్చితంగా మీరు ఆ సినిమా చూస్తారనేదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో, యాహ్! దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ డే.